పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ నేపథ్యం అంతా ఇప్పటివరకు చూసాం. కానీ నిజంగా మరి ఆ నాయకత్వ లక్షణాలు, ఒక స్ట్రాటజీ, ఒక స్టేట్స్‌మెన్స్‌గా మనం అభివర్ణిస్తున్నాం. మరి ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో కొంత పోరాటాలు, తెలంగాణ ఉద్యమం అనేది పోరాటాలతోటి నిలయమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే వరంగల్‌కు సంబంధించినటువంటి ఉద్యమ పోరాట స్ఫూర్తి మాత్రం దాన్ని మాటల్లో వర్ణించలేం. మహబూబాబాద్ ఘటన కావచ్చు, అలాగే జనగామలో కావచ్చు, ఇక్కడ మలిదశ ఉద్యమంలో ఒక రక్తసిక్తమైనటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో ప్రతిబంధకాలు, నిర్బంధాలు ఇవన్నీ ఎదురైనటువంటి నేపథ్యంలో మరి మలిదశ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఎట్లాంటి నాయకత్వ లక్షణాలు కనబరిచారు? మరి ఎప్పటికే ఎన్నో అటు అధికార పార్టీ నుండి ఇక్కడ వ్యతిరేకత, అలాగే పోలీసుల నుండి నిర్బంధాలు ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో మరి వాటిని కూడా ఎట్లా తను ఎదుర్కొన్నాడో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే చాలా విషయాలు మనకు ఆదినారాయణ రెడ్డి గారు చెప్తున్నారు. వారి మాటల్లో కూడా నిజంగా వారు కళ్ళ ముందుండి చూశారు కాబట్టి మాట ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా చెప్తున్న నేపథ్యంలో మరి ఉద్యమ నేపథ్యం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న ఇప్పటి వరకు తను ఒక స్ట్రాటజికల్గా తను ముందుకెళ్ళిండు, ఒక వ్యూహాత్మకంగా పనిచేసిండు. ఇప్పటి వరకు మీరు చెప్తున్న నేపథ్యం అంతా ఫ్రెండ్స్ తోటి అలాగే నాయకులతోటి మమేకమైనటువంటి పరిస్థితి. కానీ ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మరి పెద్ది సుదర్శన్ రెడ్డి ఇట్లాంటి చాణక్య నీతినే అవలంబించదా, లేకపోతే తెగువను ప్రదర్శించి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధమైనటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా సుదర్శన్ రెడ్డి జీవితం అనేది నిజంగా కూడా అంటే రాబోయే తరాలకు నిజంగా కూడా ఆదర్శం. అది నాయకత్వ లక్షణాలు అనుకోండి, ఆయన యొక్క రాజనీతి అనుకోండి, ఆయన యొక్క పోరాట పటిమ అనుకోండి. ఆయనకు ఎట్లా ఉండేదంటే మనం ఎక్కడ ముందుకెళ్ళాలి, అంటే ఎక్కడ ముందుకెళ్ళాలి, ఎక్కడ వెనక్కి తగ్గాలి అనేది ఫస్ట్ తెలిసి ఉండేది. ఇంకొక లక్షణం, ఒక గొప్ప లక్షణం ఉండేది ఏంటంటే రాజకీయ నాయకులకు ఉండాల్సింది ఏంటంటే ఏ విషయం ఎవరికి చెప్పాలి, ఏ విషయం ఎవరికి చెప్పొద్దు, ఆ విషయం పట్ల చాలా స్పష్టత ఉంది. అదే రకంగా ఆయన యొక్క కార్యాచరణ కూడా, ఇది ఎవరు పార్టిసిపేట్ చేస్తే మనం పర్ఫెక్ట్ చేస్తాం, ఏ కార్యకర్త అయితే ఇది చేయగలడు, ఎవరిని ఎక్కడ వాడాలి ఉద్యమంలో, అంటే వాడిని ఇంటలెక్చువల్గా వాడాలన్నా, ఒక రోడ్డు మీద ధర్నాకు వాడాలన్నా, లేకపోతే సీక్రెట్గా చేసే మన యొక్క పోరాటంలో భాగంగా వాడాలి. ఇట్లా రకరకాలుగా మీరు సోర్స్ నడి యొక్క ఉద్యమాలు కనుక చూస్తే మీరు ఒక 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు. ప్రజారాజ్యం పార్టీ పెడతాడు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆయన ఎంతసేపు ఏమంటాడు, సామాజిక తెలంగాణ కావాలంటాడు. కానీ ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడు. ఇదేంది, ఆయన అప్పటికే తెలంగాణ ఆల్మోస్ట్ ఆల్ 80% తిరుగుతాడు. ఆ రోజు ఏమవుతుంది, ఒక నర్సంపేట దాటి మళ్ళీ మైబాద్ పోయిందంటే ఇక ఆయనకు నిరసన తెలిపే అవకాశమే లేదు. తెలవాలి కదా వాళ్ళకి, ప్రజారాజ్యం పార్టీ కూడా తెలవాలి ఇక్కడ తెలంగాణ ప్రజల్లో ఎంత ఆకాంక్ష ఉన్నది ఏమున్నదని చెప్పేసి. నర్సంపేటలో జరిగిన దాడి, నర్సంపేటలో కూడా చిరంజీవి మీద నిరసన తెలపడానికి కొంతమంది తెలంగాణ వాదులు నర్సంపేటలో ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వచ్చినప్పుడు డెఫినెట్గా నిరసన తెలియాలనుకున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం దాటితే మిగతా మనం బయటకు వెళ్తే తెలంగాణ వాదం చాలా బలహీనంగా ఉండేది. ఆయన మాస్టర్ ఎక్కడి నుంచి మళ్ళీ మైబాద్ ఖమ్మం పోతాడు. ప్రజలకు తెలియదు కదా, దేశానికి తెలియదు మరి ఇక్కడ తెలంగాణ. ఆ రోజు అద్భుతంగా సరే అది మనము ఇంకా కరెక్ట్గా అని చెప్పలేం, కానీ ఏదో ఒక రూపంలో నిరసన తెలపాలనుకున్నాం. అదే రకంగా చిరంజీవి ఎంత నిర్బంధం ఉన్నా, ఎంతమంది పోలీసులు అది చేసినా కూడా స్పష్టంగా తన యొక్క తెలంగాణ వాదులు అనుకోండి, అప్పటి ఉద్యమకారులు అనుకోండి, చిరంజీవికి బ్రహ్మాండంగా నిరసన తెలిపారు. అదే రకంగా 2010లో మనకు వైఎస్ జగన్ తన యొక్క తండ్రి చనిపోతాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పటికే రెండోసారి ప్రభుత్వాన్ని వచ్చినాక చనిపోతాడు. తర్వాత కేసీఆర్ నిరాహార దీక్ష, దాని అనంతర పరిణామాలలో ఏమవుతుంది, ఇక్కడ తెలంగాణ వాదం చాలా బలపడుతుంది. ఇక్కడ తెలంగాణలో ఇట్లా బలపడితే మన పార్టీ అధికారంలోకి రాలేదు. ఏది వైఎస్ జగన్ కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి ఒక వాళ్ళ యొక్క అదేంటంటే మనం అధికారంలోకి రాలేము. కాబట్టి దీన్ని ఏదో రకంగా మనం డైల్యూట్ చేయాలంటే మనం కూడా అక్కడ ఉన్న ఏదో ఒక క్యాడర్ను మనం స్ట్రెంథన్ చేసే ప్రయత్నం చేయాలి. అని ఏం చేస్తాడు వైఎస్ జగన్, ఓదార్పు యాత్ర పేరిట. ఎందుకంటే నేను ఎందుకు అదే సందర్భంలో నేను మా అక్కయ్య వాళ్ళు ఏదో ఫంక్షన్ చేస్తే నేను గార్లకు పోవడం జరిగింది. గార్లకు పోతే గార్ల రైల్వే స్టేషన్లో రాజశేఖర రెడ్డి విగ్రహం ఉంటుంది, దాని మీద కొండ సురేఖ, కొండ మురళి వాళ్ళ పేర్లు ఉంటాయి. అరే ఇంత అరే ఇక్కడి వరకు వచ్చినట్టే వరంగల్ బార్డర్ గార్లా అంటే, గార్లకు వచ్చాక నువ్వు వరంగల్ కూడా వస్తావు, నువ్వు వరంగల్ వస్తావు, రేపు నిజామాబాద్ పోతావు, ఆదిలాబాద్ పోతావు. మరి తెలంగాణ వాదం ఏది, నువ్వు తిరిగినాక నువ్వు తెలంగాణ రాష్ట్రం వద్దనే అంటున్నావు కదా,
అందరు వ్యతిరేకులే కదా, రాజశేఖర్ అనుకోని, చంద్రబాబు నాయుడు అనుకోని, జగన్ అనుకోని, అందరు వ్యతిరేకులు. అబ్బా ఇట్లా అయితే ఈ సందర్భంగా జగన్ ఏం చేస్తాడు, రాజశేఖర్ చనిపోయినప్పుడు చనిపోయిన కుటుంబాలను పరామర్శించడం ఓదార్పు యాత్ర పేరిట ఆయన యాత్ర చేస్తుంటాడు. ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో చేస్తాడు. అదే టైంలో తెలంగాణలో కూడా పెట్టుకుంటాడు. ఆయన అప్పటికే ఖమ్మంలో చేస్తాడు. సో ఖమ్మంలో అప్పటికి కొంత తెలంగాణ వాదం బలహీనంగా ఉంది. దానివల్ల ఆయన యాత్ర చేసుకొని ముగించుకొని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వరంగల్ పెట్టుకుంటాడు. వరంగల్ జిల్లానే ఈ తెలంగాణ ఉద్యమానికి ఆగిపట్టు. ఎందుకంటే అప్పుడు అట్లా ఉండే, నీకు ఎక్కడ ఏం లేని టైంలో కూడా ఏదో ఒక కార్యక్రమం నడిచింది ప్రతిసారి. అందులో సుదర్శన్ రెడ్డి జిల్లా అధ్యక్షునిగా ఉండడం అంటే కార్యకర్తలకు ఒక ధీమా ఉండే, అరే ఏ రిస్క్ వచ్చినా ఈయన సేవ్ చేస్తాడు, ఏది వచ్చినా చివరి మూమెంట్లో ఈయన ఆదుకుంటాడు. అటువంటి ఎగ్జాంపుల్స్ మనకు చాలా ఉన్నాయి. మీకు ఐడియా ఉండొచ్చు, యాకూబ్ రెడ్డి అయినప్పుడు విద్యార్థి నాయకుడు, అదొకసారి ఒక గెస్ట్ హౌస్ పొన్నాల లక్ష్మి ఏదో గెస్ట్ హౌస్లో ఉన్న వీళ్ళు దాడి చేస్తే ఆయన రకరకాల చిత్రహింసలు గురి చేస్తే అసలు పోలీసులు జనరల్గా వేరే వాళ్ళను వెంటాడతారు, ఈయన పోలీసులను వెంటాడు. సుదర్శన్ రెడ్డి పోలీసుల వాడిని ఎక్కడ ఏ స్టేషన్ తీసుకపోతే ఆ స్టేషన్ తీసుకుపోయారు. ఎక్కడ పోయినా జనాన్ని, ఎక్కడ స్టేషన్ తీసుకుంటే అక్కడ జనాన్ని సమీకరించిండు, నిరసన తెలిపాడు. తప్పనిసరి పరిస్థితులలో అదేవిధంగా అప్పుడున్న అడ్వకేట్ల ద్వారా ఆ రాత్రిపూట ఆ మేజిస్ట్రేట్ దగ్గర అది పోయి చేయించి అనివార్యంగా వాళ్ళ పోలీసులు చేతులు ఎత్తేసి ఆయన విడిచిపెట్టాల్సిన పరిస్థితిని కల్పించాడు. అంటే అటువంటి పోరాట పడి ఉండేది. అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా కార్యకర్తలను వెన్నంటి ఉండేటోడు. ఉద్యమకారులకు ఒక ధైర్యం ఉండే, ఏదున్నా మనోడు చూసుకుంటాడు. అట్లాగని నేనేంది అరాచకాన్ని ప్రోత్సహించేటోడు కాదు. మనం ఏదైనా కూడా డెమోక్రటిక్గా చేయాలంట, ఏదైనా కూడా ఒప్పించి మెప్పించి చేయాలంట. రాజకీయం ఎప్పుడు కూడా ఒప్పించి మెప్పించి చేయాలి, ఎప్పుడు కూడా హింసా వాతావరణం అనేది కరెక్ట్ కాదు. హింసా వాతావరణంలో రాజకీయాలు ఉంటే ఏమవుతుంది, మనకు అభివృద్ధి ఆగుతుంది. నీ ఆలోచన అంతా మళ్ళీ నెక్స్ట్ వాడు ఏం చేసినా మనం ఏం చేయాలన్న ఆలోచన మీదే ఉంటుంది. ఆయనకు ఆ మెచ్యూరిటీ ఉండే, అప్పుడు కూడా చిన్నప్పుడు ఉండే, తర్వాత నాయకునిగా ఎదినాక ఉండే. ఆ క్రమంలో ఏమవుతుంది, ఈ 2000 ఈ ఓదార్పు యాత్ర అయిన వరంగల్కు మైబాద్కు వస్తుంటాడు ట్రైన్ ద్వారా. ఆ రోజు నాకు తెలిసి మే నెల 2010లో మే 28 నుంచి సరే 30-31 ఆ టైంలో వచ్చే యాత్ర పెట్టుకుంటాడు. తెలంగాణ వాదులంతా కూడా ఇది ఎట్లా వస్తే ఎట్లా నిరసన తెలపాలి, దీనికి అందరూ ముందే అవుతుంటారు. కాకపోతే కేసీఆర్ గారి ఆలోచన ఎట్లా ఉండే అంటే, అరే ఇదేనా హింసాయుతంగా మారుతుంది. కేసీఆర్ యొక్క అదేంటంటే మనం వంచలు కూడా గాంధేయవాదంగా ఈ పోరాటం చేద్దాం. ఎక్కడన్నా మళ్ళీ హింసాత్మక ఘటన జరిగిందనుకో ఆ ప్రజా వెల్లువ అనేది భయపడతారు, కొంతమంది భయపడతారు, ఒక రూపం వచ్చేదాకా మనం చేయడానికి వీల్లేదు అని ఉండే. సో అదేవిధంగా సుదర్శన్ రెడ్డిని కూడా మనోడు అంటే నాకు అప్పుడు ఉన్న సమాచారం ప్రకారం ఇది వద్దబ్బా, అక్కడ పోలీస్ సెక్యూరిటీ బాగుంది, మన ఏమన్నా జరగరానిది కనుక జరిగితే బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఉద్యమం ఒకదారి అంటే ఉద్యమం అప్పటికి బ్రహ్మాండమైన స్టేజ్కి వచ్చింది. అప్పుడు ఒక నినాదం ఉండే, ఔరేకు డక్క తెలంగాణ పక్క అనే నినాదం అప్పుడు వచ్చింది. అంటే ఇంకా మనం కొద్దిగా ఒక గట్టిగా నెట్టుడు కనుక నెడితే తెలంగాణ వస్తుంది, గత్యంతరం లేదు, ఏ పార్టీకి భవిష్యత్తు లేదు, తెలంగాణ కాదని ఎన్నికల పోయే ధైర్యం ఏ పార్టీ చేయాలన్నా ఒక వాతావరణం, మంచి వాతావరణం అప్పుడు తెలంగాణలో ఉంది. ఆ టైంలో ఏమైనా జరుగుతుందని అన్నట్టుగా అయితే సోర్స్నెట్ ఒకటి అప్పుడేమో మెసేజ్ ఇచ్చిందంటే, సార్ ఇది మనకు డెమోక్రటిక్ రైట్, ఇది మనం ఏం చేయం, అక్కడ డెమోక్రటిక్ ప్రొటెస్ట్ తెలుపుతాం మనం, అంటే ప్రజాస్వామ్యయుతంగా ఆయనకు నిరసన తెలుపుతాం. నువ్వు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నువ్వు గుర్తించనోడి, ఇక్కడ నువ్వు ఓదార్పు యాత్ర చేసి ఏం చేస్తావు, నువ్వెవరు ఇక్కడ చేయడానికి అనేది మనం మనోడు బలంగా ప్రజలకు తీసుకెళ్ళి నిజంగా కూడా ప్రజలు కూడా అట్లే ఉవ్వెత్తున కదిలేరు. నీకు పెద్దగా వెహికల్స్ పెట్టలేదు, ఎవరికి తోచిన మార్గాలలో వాళ్ళు పోయారు. కొంతమంది ట్రైన్లో పోయినారు, కొంతమంది ఆటోలలో పోయినారు, కొంతమంది మోటార్ సైకిల్లో పోయినారు. ఇక్కడ ఆ రోజు అందరం కూడా ఇక్కడ మనం అంబేద్కర్ సెంటర్లో హన్మకొండలో అందరు కూడా పూలమాలలు వేసి అక్కడి నుంచి బయలుదేరినారు. అక్కడ అడ్వకేట్లు, కొంతమంది ఉద్యోగ సంఘాలు, ఇంతమంది అక్కడికి బయలుదేరి అక్కడికి పోయినాక అంటే నాకు ఉన్న ఐడియా ప్రకారం అప్పుడు సరే కొంత ఆర్థికంగా వనరులు అయితే కావాలి కదా కొన్ని వెహికల్స్కైనా. సో అప్పుడు ఆ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా టీఆర్ఎస్ అనేది మద్దతు తెలిపింది. ఆ టీఆర్ఎస్ తెలిపిన మద్దతు అప్పుడు సిపిఐ పార్టీ అనుకోండి, న్యూ డెమోక్రసీ పార్టీ, ఇట్లా వీళ్ళందరూ కూడా మద్దతు ఉన్నారు. సో అక్కడ ఫైరింగ్ అవుతుంది.
అరే ఇది జరుగుతుంది సరే మొత్తానికైతే అక్కడ రాళ్ళ దాడి జరుగుతుంది. రాళ్ళ దాడి జరిగినాక ఫైరింగ్ అవుతుంది. ఫైరింగ్లో ఒక 9-10 మంది గాయపడతారు. అందులో ఒక 2-3 బాగా సీరియస్గా ఉంటారు. ఇప్పుడు దానికి ఇన్ఛార్జ్గా జిల్లా అధ్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు కదా, మరి అట్లాంటప్పుడు దీన్ని ఎందుకంటే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా క్రియాశీలకమైన నేతగా ఉండి దివంగతగా ఉన్న తర్వాత మొత్తం ఒక్కసారి ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏ విధంగా వచ్చిందో అట్లాంటి జనాలు వచ్చారు. రాష్ట్రం అంతా 2 రాష్ట్రాల్లో కూడా చాలా ఆవేదనపూరితమైనటువంటి వాతావరణం, సానుభూతి కోసం వస్తున్న నేపథ్యంలో మరి ఈ ప్రణాళిక ఎందుకంటే రాళ్ల దాడి జరిగింది, ఒక ఎక్స్ట్రీమ్ ఎఫర్ట్ పెట్టినటువంటి పరిస్థితి, ఒక భయానకమైనటువంటి వాతావరణము, ప్లస్ అక్కడి నుండే తెలంగాణ ఉద్యమం ఔరేక్ దక్క తెలంగాణ పక్క అన్నటువంటి కాన్సెప్ట్ కూడా అది ఊపిరి పూసినట్టే అనుకోవచ్చు. ఆ నినాదం కూడా అట్లాంటి పరిస్థితులకి దారితీసింది. మరి అటువంటిప్పుడు దీని వెనుక వ్యూహం అంతా రచించింది అంత ఎవరు? ఇంత దీనికి పక్కా వ్యూహకర్త సుదర్శన్ రెడ్డి. ఎందుకంటే అప్పుడు జిల్లా అధ్యక్షునిగా ఉన్నాడు. జేఏసీ ఉన్నా కూడా జేఏసీ కార్యక్రమాలన్నిటి ఈయనే సమన్వయం చేశారు. నిజంగా కూడా అప్పుడు ప్రొఫెసర్ పాపిరెడ్డి సార్ ఉండే, మిగతా చాలామంది న్యూ డెమోక్రసీ నుంచి వెళ్ళి నున్న అప్పారావు గారు, తర్వాత సిపిఐ నుంచి వెళ్ళి ఈ నాయకత్వం అంతా కూడా మూకుమ్మడిగా ఒకటే మాట మీద ఉండేది. మళ్ళా డీవియేషన్ ఏం లేదు. డెఫినెట్గా తెలంగాణ వాదానికి వెనక్కి పోయేది లేదు. అయితే ఈ తెలంగాణ మహిబాద్ ఇన్సిడెంట్ ఏం సరే, మనం రాళ్ళ దాడి అప్పుడు స్పాంటేనియస్గా వచ్చిందా సరే జరిగేది తప్ప ఒప్ప అనేది మనం పక్కన పెడితే మొత్తం దేశానికి ఒక మెసేజ్ ఇచ్చింది. అది తెలంగాణ రాష్ట్రానికి కోసం ప్రజలు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. వ్యతిరేకంగా ఉన్న వాళ్ళను కూడా అంత ఈజీగా విడిచిపెట్టారు. ఏదో వచ్చి పైన వచ్చేసి మేము వచ్చినాం పోయినామంట కుదరడు. నువ్వు స్పష్టంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదం తీసుకుంటేనే ఈ గడ్డ మీద నువ్వు తిరుగుతావు, లేకపోతే నీకు తిరిగే హక్కు లేదు అనేది డెఫినెట్గా ఈ మహిబాద్ ఇన్సిడెంట్ అనేది నిరూపించింది. నిజంగా కూడా కేసీఆర్ దీక్ష తెలంగాణ పోరాటం ఎంత అయితే దోహదం చేసిందో మహిబాద్ సంఘటన కూడా నిజంగా కూడా ప్రజల లోపల ఒక రకమైన స్ఫూర్తిని రగిలించింది. టాప్ టు బాటం చాలా కీలక పాత్ర పోషించాడు. ఇక మనం కొన్ని ఇక్కడ రివీల్ చేయలేం, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది అప్పుడున్న కోదండరామ్ గారికి, ఈటెల రాజేందర్ గారికి, హరీష్ రావు గారికి వీళ్ళందరికీ అనే ఒక పాత్ర ఏందని ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడున్న క్యాడర్ కూడా తెలుసు. నిజంగా అంటే ఉద్యమ నాయకుడు అంటే ఇక్కడ ఆలోచనలు చేయడమే కాదు, వాటిని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దడము, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి వనరుల్ని సమీకరించుకోవడము, ఆ తర్వాత కార్యాచరణకు పూనుకోవడం, ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్గా ఒక మొక్కవోని ధైర్యంతో, ఒక ఆత్మవిశ్వాసంతో ఉంటేనే తప్ప ఇవన్నీ నెరవేరేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాంటివి తెలంగాణ ఔరేక్ దక్క తెలంగాణ పక్క అన్నటువంటి నినాదం కూడా ఆ మూమెంట్లోనే ఉన్నది. ఇక్కడ మహిబాద్ సంఘటన తర్వాత ఇక్కడ ఎవరైనా సరే తెలంగాణ వ్యతిరేక శక్తులు ఎవరున్నా సరే వారికి మేము వ్యతిరేకము అన్నటువంటి ఒక మెసేజ్ మాత్రం ఇచ్చారు. అది ఎవరైనా సరే తెలంగాణను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఇటువంటి పరిణామాలు కూడా తప్పవన్న ఒక హెచ్చరికలు కూడా పంపించారు. మరి అట్లాంటి నేపథ్యం అనేది కూడా ఇప్పుడు వారు చెప్తున్నటువంటి మాటలో మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా తెలంగాణలో ఇక్కడ వరంగల్ అనేది ఒక తెలంగాణ ఉద్యమానికి ఒక ఆయువు పట్టుగా ఉందని చెప్పట్టున్నారు. ఆ ఆయువు పట్టుగా ఉన్నటువంటి వరంగల్ జిల్లాకు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి, నాటి టీఆర్ఎస్ పార్టీ నుండి ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రతి కార్యాచరణ జేఏసీని సమన్వయం చేయడము, ప్రణాళికలు రూపొందించడము, కార్యాచరణకు ఇంప్లిమెంట్ చేయడము, ఇవన్నీ కూడా చూస్తుంటుంది ఒక ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రానికి లభించినటువంటి ఒక పోరాట యోధుడిగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వారు చెప్తున్న మాటల్లో మాత్రం ఇక తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక ఆయువు పట్టుగా ఉన్నటువంటి వరంగల్కు అధ్యక్షుడిగా ఉండి దాని ఉద్యమాన్ని కూడా సజీవంగా ఊపిరిలుదుతూ ఎప్పటికప్పుడు ఒక కొత్తదనంతో, నిత్య నూతనంతో, ఒక పోరాట పటిమతోటి ముందుకెళ్ళినటువంటి ఘనత పెద్ది సుదర్శన్ రెడ్డి ద్వారానే ఇక్కడ ఉంది. కాబట్టి తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఆమరణ నిరాధార దీక్ష అట్లాంటి సంఘటనలకు సంబంధించి కూడా ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆ కోవలకే వస్తాయి. కాబట్టి మరి ఇట్లాంటి ఒక పోరాట యోధుడు ఇక్కడ మన మధ్య లేడన్నటువంటి విషయాన్ని కూడా చాలా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక కారణ జన్ముడిగా తెలంగాణకు ఎంతో మేలు చేసినటువంటి ఒక యోధుడిగా కూడా చరిత్రలో నిలిచిపోతాడన్నటువంటి విషయాలు కూడా వారు బంధువులు అలాగే వారికి సన్నిహితంగా మెదిలినటువంటి ఇక్కడ వారి ఆ స్నేహితులు చెప్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా నల్లబెల్లి నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.